హలో అండి. నేను మీ అనసూయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే 6 నెలల పిల్లల దగ్గర నుంచి 60, 70, 80 ఏళ్ల పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఈజీగా తిని, ఈజీగా అరిగించుకునే రెసిపీ అండి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కొరన్నం చేసుకొని తినలేక ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. అదేంటంటే నేను ముందుగా 2 గ్లాసులు కొర్రలు తీసుకున్నానండి. 1 గ్లాస్ పెసర బ్యాళ్ళు తీసుకున్నాను. 1 గ్లాసు కందిబ్యాళ్ళు తీసుకున్నానండి. మూడింటిని కలిపి ఓ పక్కన గిన్నెలో పెట్టుకున్నాను. నేనైతే మళ్ళీ ఒక చిన్న గ్లాస్ తీసుకొని, నాకు ఈ గ్లాస్ నిండా అయితే మాకు సరిపోతుందండి అందరికీ. 1 గ్లాస్ తీసుకొని, ఆ గ్లాస్ నిండా తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని 2 సార్లు అయితే కడిగానండి. 2 సార్లు కడిగి పక్కకు పెట్టుకున్నాను. కొర్రలు స్మెల్ వస్తుంటాయి కదా, అందుకనేసి 2 సార్లు కడిగానన్నమాట బాగా. అలాగే మనం ఏ గ్లాస్తో కొలత తీసుకున్నామో అదే గ్లాసు 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అవి కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు తాలింపుకైతే రెడీ చేస్తున్నానండి. ఇలా మన ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. బీన్స్ కూడా వేసుకోవచ్చు, దొండకాయ కూడా వేసుకోవచ్చు అండి. వంకాయ చేదు వస్తుందని నీళ్ళల్లో ఉప్పు వేసి వంకాయ కోసి వేస్తున్నాను అన్నమాట. ఇలా మనం కూరగాయలు, నీళ్ళు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే కుక్కర్ తీసుకుందామండి. కుక్కర్లోనే వేసుకోవాలన్నమాట. కొద్దిగా పెద్ద కుక్కర్ అయితే బాగుంటుంది. ఆయిల్ వేసేసి తిరగమాత గింజలు, కరివేపాకు, వట్టిమిరపకాయ, కొంచెం కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను. ఉర్లగడ్డ, క్యారెట్ అంటే మనం కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసానండి. ఎక్కువగా వేగనివ్వద్దనమాట, ఎందుకంటే రెసిపీలో కలిసిపోతాయి ఇవన్నీ. కాబట్టి కొద్దిగా వేగనిచ్చి బుడలపప్పులు, శనగబ్యాళ్ళు, పచ్చి బఠానీలు అన్నీ వేసేసి మనం కడిగి పెట్టుకున్నాం కదా కొర్రలు, కందిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు, అవి కూడా వేసేసి ఒక 2 నిమిషాలు కలపాలండి. 2 నిమిషాలు కలిపేసి ఉప్పు, పసుపు, కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇంకా బాగా కలపాలి. తొందరగా అడుగంటుతాయండి కొర్రలు, ఇవి ఉన్నాయి కదా. కొంచెం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఒక 2 నిమిషాలు బాగా కలిపేసి కూరగాయలు ఎక్కువ మగ్గకూడదు కాబట్టి వాటర్ అయితే పోసేసుకుందామండి. మనం కొలిసి పెట్టుకున్నాం కదా, ఒకటికి 6 గ్లాసులు అనేసి ఆ నీళ్ళన్నీ పోసేయాలండి. ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు తక్కువైతే వేసుకోవాలి, సరిపోతే ఏం లేదండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని
కుక్కర్ మూత అయితే పెట్టేసి ఆరు విజిల్స్ రావాలండి. ఇలా 6 విజిల్స్ రాగానే కుక్కర్ ఆఫ్ చేసుకొని మనం ఈ రెసిపీని గిన్నెలోకి తీసుకొని తినేసేయడమేనండి. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలండి, చల్లగా అయితే బాగుండదు కాబట్టి. చాలా చూడ్డానికి కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు, అంత బాగుంటుంది. సరేనండి, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ అండి.